హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ అయిపోయింది కదా, స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కదా. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. బ్లడ్ పట్టడానికైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కప్ తీసుకొని దానికి ఆల్మండ్స్ అదేనండి బాదం పప్పు ఉంటాయి కదా, ఒక కప్పు బాదం పప్పుని తీసుకొని ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టద్దు, హై ఫ్లేమ్లో పెడితే పప్పు అనేది మాడిపోయి టేస్ట్ రాదు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కొంచెం వేయించుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. పిల్లలకి బ్లడ్ పట్టాలన్నా కానీ ఇమ్యూనిటీ పవర్ కోసం నువ్వులు కూడా చాలా హెల్దీ కదా. సో ఇప్పుడు ఇలా వేయించుకున్న ఈ బాదం పప్పుని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం, ఆరిపోతాయి. అలానే అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఏ కప్తో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్తో నువ్వులు తీసుకొని నువ్వులు కూడా ఒక 2-3 నిమిషాలు రోస్ట్ చేసుకుందాము. ఈ బాదం నువ్వులు చాలా హెల్దీ అండి. విడిగా నువ్వులు బాదం ఇస్తే తిన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా హెల్దీగా ఉంటారు. ఇప్పుడు ఈ నువ్వులు కూడా బాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు బాదం నువ్వులు కూడా రెండు చల్లారిపోయేదాకా మనము వీటిని కొంచెం చల్లార్చుకుందాము. ఈ రెసిపీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అన్నట్లు వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, హెల్త్ బాగోక పెట్టలేదు, అర్థం చేసుకోండి. సో ఇలా బాదం పప్పు మనము నువ్వులు కూడా వేయించుకొని ఇట్లా ఆరబెట్టుకుందాము. ఆరబెట్టుకున్నాక ఈ బాదం పప్పులో నుంచి 4-5 బాదం పప్పులు తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందు బాదం పప్పు వేసుకుందాం. వేసుకొని మిక్సీ పెట్టాక అందులోకి 2 ఇలాచీలు మళ్ళీ నువ్వులు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుందాము. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత కప్ తోటి 1.5 కప్పుల బెల్లాన్ని కూడా వేసేసుకొని మొత్తంగా ఇట్లా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా ప్లేట్లోకి వేసుకుందాం. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత నెయ్యి ఉంటుంది కదా, ఆ నేతిని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లు నేతిని ఇందులో వేసేసుకొని మరొకసారి పిండినంతా కూడా ఇలా కలిపేసుకొని ఎక్కడైనా బెల్లం గట్లు ఏమో చూసుకొని మొత్తం అంతా కలుపుకొని వీటిని పిండిని బాగా ఒకసారి చేతితో మొత్తం కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న బాదం పప్పుని కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పొడిలో వేసేసుకొని మొత్తం నెయ్యి బాదం పప్పు అంతా కూడా పిండికి పట్టేలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవటమే. చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే ఎంత టేస్టీగా ఉండే బాదం పప్పు లడ్డు రెడీ అయిపోయింది. సో పిల్లలకి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ లడ్డుని మీరు కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి అన్నట్లు ఛానల్ చూస్తున్నారే కానీ చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇలానే మొత్తం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్